నమస్కారం. స్పోర్ట్స్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విరాట్ కోహ్లీకి హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా తను ఓడిఐ సిరీస్ నుంచి దూరం వెళ్లే ప్రమాదం ఉంది. శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్గా అనౌన్స్ చేసే సూచనలు ఉన్నాయని చెప్పేసి వార్తలు. టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది అగేన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ఇండియా. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే ఇండియా ఓడిఐ స్క్వాడ్లో విరాట్ కోహ్లీ ఒకవేళ ఆడకపోతే తన స్థానంలో ఎవరు ఆడొచ్చు? Let's talk about that. And India's tour of New Zealand all format tour ఒకటి అనౌన్స్ చేశారు. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ చాలా కాలం తర్వాత స్పోర్ట్స్ వార్తలు చేయబోతున్నాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మొత్తం చూడండి, లైక్ చేయండి ఎక్కడ నచ్చితే కనుక. ఫస్ట్ థింగ్, లెట్స్ స్ట్రైట్ అవే అడ్రస్ ది ప్రాబ్లమ్. బిగ్ ఎలిఫెంట్ ఇన్ ది రూమ్. విరాట్ కోహ్లీకి ఇంజురీ కన్సర్న్స్. ఓడిఐ సిరీస్ అగేన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆడకపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. ఏం జరిగింది విరాట్ కోహ్లీకి? మీరు కనుక ఐపీఎల్ ఫైనల్ గమనించుంటే తన కుడికాలుకి కాఫ్ మీద కొంచెం స్ట్రాపింగ్ ఉండింది. హి వాజ్ నాట్ ఏబుల్ టు రన్ ప్రాపర్లీ. అయితే కాఫ్ ఇష్యూ, క్రామ్స్ ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అని. సాధారణంగా హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే మీ మోకాలు పైకి, అంటే మీ థైస్ మోకాలు పైకి అండ్ బిహైండ్ యువర్ థైస్, అక్కడ హ్యామ్స్ట్రింగ్ ఇష్యూ వస్తుంది టిపికల్గా. బట్ అయితే ఇది చాలా యునీక్ ఇంజురీ అని అంటున్నారు. దిస్ హ్యామ్స్ట్రింగ్ టెండన్ ఇట్ రన్స్ బిహైండ్ ద నీ, అంటే మీ వెనకాల పార్ట్ ఆఫ్ యువర్ థై నుంచి కూడా నీ కిందకి వెనకాల నుంచి అండర్ ద నీ వరకు టు ద షిన్ బోన్ అటాచ్ అయ్యే ఒక టెండన్లో ఇంజురీ జరిగింట. వెరీ యునీక్, విచ్ ఇస్ వై స్ట్రాపింగ్ కాఫ్కి వేశారు. అందుకనే తను బహుశా ఓడిఐస్ ఆడకపోవచ్చు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ట్రయంట్ అండ్ డెస్కార్టే, ది అసిస్టెంట్ కోచ్ ఆఫ్ ఇండియా, తను ఏమీ క్లియర్గా చెప్పలేదు. నాట్ జస్ట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తన ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు. తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రిపోర్ట్ చేయాల్సి ఉండింది అట్ బెంగళూరు, అది ఇక్కడ దాకా చేయలేట. అలాగే హార్దిక్ పాండ్యా మెడికల్ ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే ఎవరు వీళ్ళ స్థానంలో ఆడుతున్నారు? రోహిత్ శర్మ ఆడకపోతే తన స్థానంలో యశస్వి జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విరాట్ కోహ్లీ తను ఫిట్గా లేకపోతే తన స్థానంలో ఎవరు వస్తారంటే, లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ ఫిట్గా లేనప్పుడు ఓడిఐ సెటప్లోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చి రన్ స్కోర్ చేశాడు. సో తను రావాలి న్యాయంగా. పెక్కింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక రుతురాజ్ గైక్వాడ్ని ఇండియా ఏ టూర్ ఆఫ్ శ్రీలంక ట్రై సిరీస్కి వేశారు. ఆ మ్యాచ్లు ఈ ఓడిఐ మ్యాచ్లు క్లాష్ అవుతున్నాయి. కానీ ఇండియాకి ఆడడం అనే సిచ్యువేషన్ ఏర్పడితే ఇండియా ఏ టూర్ వదిలేసి ఇక్కడ రమ్మంటారు. ఆ పక్షంలో, ఆ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చి ఇక్కడ విరాట్ కోహ్లీ స్థానంలో ఆడొచ్చు. బికాజ్ శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ కంబ్యాక్ చేస్తున్నాడు. తను ఇండియన్ స్క్వాడ్లో వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఫర్ ది ఓడిఐస్. నా ఇంకెవరన్నా రావచ్చు. నా ఇండియా ఏలో ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఇటు మూవ్ అయిపోతే రజత్ పటిదార్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఈస్ డన్ వెల్ ఇన్ ది వైట్ బాల్ ఫార్మాట్ ఇటీవల కాలంలో. ఇది ఇంజరీకి సంబంధించిన దీని చుట్టుపక్కల ఉన్న విషయాలు. 13th జూన్ నుంచి మొదలవబోతోంది ఓడిఐస్ సిరీస్. 3 ఓడిఐస్ ఉన్నాయి. 14th జరగాల్సిన 13th మూవ్ చేశారు. బికాస్ 14th ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇన్ అగేన్స్ పాకిస్తాన్. సో దాంతో క్లాష్ అవ్వకూడదని చెప్పేసి మూవ్ చేశారు. గ్రేట్ డెసిషన్. సో చియర్స్ టు దాట్. నౌ టెస్ట్ మ్యాచ్ ఇది 6వ తేదీన ప్రారంభం కాబోతుంది. మీరు 5వ తేదీని చూస్తుంటే కనుక నెక్స్ట్ డే స్టార్ట్ కాబోతుంది టెస్ట్ మ్యాచ్. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ఆ తర్వాత హర్ష్ దూబే. ఎవరెవరు స్క్వాడ్లో ఉన్నారంటే అఫ్కోర్స్ ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఉంటారు. దిస్ నో డౌట్ ఇన్ దాట్. దెన్ యూ గాట్ సాయి సుదర్శన్ నెంబర్ 3, శుభ్మన్ గిల్ అట్ నెంబర్ 4. ఆ స్థానం తను తీసేసుకున్నాడు. తర్వాత అఫ్కోర్స్ యూ గాట్ కావాలనుకుంటే దేవ్ పడికల్ ఆడించవచ్చు. రిషబ్ పంత్ ఎట్లాగో ఉంటాడు. ధ్రువ్ జురేల్ తను బ్యాకప్లో ఉన్నాడా? ఈసారి బ్యాకప్లో కూడా ఉన్నాడు. బ్యాకప్లో ఉంటే బట్ రిషబ్ పంత్ ఆడేస్తాడు ఇస్ ఫేవరెట్ ఫార్మాట్. అండ్ దెన్ అఫ్కోర్స్ ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర, నితీష్ కుమార్ రెడ్డి అలా చూసి తర్వాత బౌలర్స్ని తీసుకుంటారు. వీళ్ళు ఆడబోతున్నారు. విల్ టాక్ మోర్ అబౌట్ ది టెస్ట్ మ్యాచ్ వెన్ ఇట్ హ్యాపెన్స్. రైట్, ఇక్కడ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు నేను. బట్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ టు ఫోకస్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియాకి టీ20 క్యాప్టెన్ మారబోతున్నాడా? ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ టు బి బిలీవ్, సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తారట. అలాగే పూర్తిగా స్క్వాడ్ నుంచి కూడా డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయట. అండ్ క్యాప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా శ్రేయస్ అయ్యర్కి అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. నౌ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద టీ20 ఫార్మాట్ క్యాప్టెన్. తన ఐపీఎల్లో కేకేఆర్ని ట్రోఫీకి లీడ్ చేశాడు. ఢిల్లీ క్యాప్టెన్స్ 2020లో ఫైనల్స్ తీసుకెళ్లాడు. 2025లో పంజాబ్ కింగ్స్ని ఫైనల్స్ తీసుకెళ్లాడు. 26లో తన టీం ఎలిమినేట్ అయిపోయారు, క్వాలిఫైర్స్లోకి వెళ్ళలేకపోయారు. బట్ హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అయితే తను లాస్ట్ టీ20 ఇంటర్నేషనల్ ఆడింది ఇండియాకి డిసెంబర్ 2023. దాని తర్వాత నుంచి తనకు ఆడే అవకాశం రాలేదు బికాస్ మిగతా ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు. బట్ ఒక టీ20 వరల్డ్ కప్ అందించిన తర్వాత క్యాప్టెన్ డ్రాప్ చేస్తారా అంటే, ఇలాంటిది గతంలో కూడా జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత ఓడిఐ సెటప్ నుంచి రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తొలగించారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పేసి హీ కంటిన్యూ టు బీ పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్. అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ పర్సనల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేదు కాబట్టి, టీ20 వరల్డ్ కప్లో కూడా ఎక్కువ రన్స్ రాలేదు, ఐపీఎల్లో కూడా ఎక్కువ రన్స్ రాలేదు కాబట్టి తనని ఫార్మాట్ నుంచి డ్రాప్ చేయొచ్చు అంటారు. 30 సంవత్సరాలు తనకి ఇక్కడి నుంచి కంబ్యాక్ చేయాలంటే చాలా రన్స్ స్కోర్ చేయాలి. నెవర్ సే నెవర్, బట్ అటు వెయిట్ అండ్ సే జరుగుతుంది లేదా. దృష్టి పూర్తిగా నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్
అండ్ అలాగే 2028 జరగబోయే ఒలింపిక్స్ పైన దృష్టి పెట్టుంచారు అని వార్తలు వస్తున్నాయి. సో శ్రేయస్ సార్ కుడ్ బి ది క్యాప్టెన్, దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ హిమ్. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫేర్. ఎలా అయితే సూర్యకుమార్ యాదవ్కి క్యాప్టెన్సీ బాధ్యతలు ఆ సైకిల్ ఆఫ్ T20 వరల్డ్ కప్ ఇచ్చారో, మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ సైకిల్కి కొత్త క్యాప్టెన్ ఉండడం తప్పేమీ లేదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ నేచర్, ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే వైభవ్ సూర్యవంశీ తను T20I ఫార్మాట్లో ఇండియాకి డెబ్యూ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్న టూర్ ఆఫ్ ఇండియా, అక్కడ T20Is ఉన్నాయి. దాంట్లో అగైన్స్ట్ ఐర్లాండ్ తను డెబ్యూ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇట్ కుడ్ బి ది యంగెస్ట్ ప్లేయర్ టు డెబ్యూ ఫర్ ఇండియా ఆఫ్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్. సో దట్స్ ఆన్ ద కార్డ్. సో అదొక విషయం ఉందన్నమాట. ఇది అయిపోయిందా? దీని తర్వాత అఫ్కోర్స్ ఇండియాస్ టూర్ ఆఫ్ న్యూజిలాండ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. బికాజ్ ఆల్ ఫార్మాట్ టూర్ ఒకటి అనౌన్స్ చేశారు. ఇది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంటా ఈ ఆల్ ఫార్మాట్ టూర్. అండ్ అఫ్కోర్స్ చూస్తే కనుక 5 ODIs, 5 T20Is, 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. అంటే మొత్తం 12 మ్యాచెస్ ఉంటాయి. ఇంత పెద్ద టూర్ ఈ మధ్యకాలంలో న్యూజిలాండ్కి ఒక ఫుల్ మెంబర్ నేషన్ జరిగింది లేదు. సో న్యూజిలాండ్ క్రికెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ ఇండియాని హోస్ట్ చేయడానికి. అండ్ ఇండియా కూడా అక్కడికి వెళ్ళి షుడ్ బి వెరీ గుడ్ గ్రౌండ్స్, బాగుంటాయి, మంచి ఎంటర్టైనింగ్ క్రికెట్ ఆడతారు, అక్కడ మంచి స్పోర్టింగ్ పిచెస్ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి అ గ్రేట్ సిరీస్ ఫర్ షూర్. అయితే October 22 మొదలవుతుంది ఫస్ట్ T20I. యూ కెన్ సీట్ ఆన్ యూర్ స్క్రీన్స్. 24th, 27th, 30th, November 1st T20Is ఉంటాయి. తర్వాత ODIs విషయానికి వస్తే November 4th is the first ODI, November 7th, November 10th, 13th and 15th ఇవి 5 T20 ODIs. తర్వాత టెస్ట్ మ్యాచ్ November 19th ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే November 27th సెకండ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో October 22 నుంచి పొటెన్షియల్ December 1st దాకా ఇండియాస్ టూర్ ఆఫ్ న్యూజిలాండ్ జరగబోతోంది. ఆల్ ఫార్మాట్ టూర్, దట్స్ సంథింగ్ లుక్ ఫార్వర్డ్ టు. షుడ్ బి గ్రేట్. బికాజ్ October, November, December పూర్తిగా బిజీగా పెడుతున్నారు మన అందరినీ కూడా. ఇంకో లాస్ట్ వార్త ఏంటంటే KS భరత్ ఆంధ్ర నుంచి రంజీ ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ, విజయ్ హజారే క్రికెటర్, తన ఇండియా కూడా రిప్రజెంట్ చేస్తున్నారు టెస్ట్ మ్యాచ్లో. హీస్ ప్లేడ్ ఇన్ ద WTC ఫైనల్ 2023. ఇన్ఫాక్ట్ బాడ గవాస్కర్ ట్రోఫీ 2023 తను డెబ్యూ చేశాడు. డీసెంట్ పర్ఫార్మెన్సెస్, బట్ అఫ్కోర్స్ దాని తర్వాత తన బ్యాటింగ్ అంతా సరితూగలేదని చెప్పేసి తన స్థానంలో వేరే కీపర్స్ని తీసుకురావడం కూడా జరిగింది. అండ్ ఈ లాస్ట్ హిస్ ప్లేస్ ఈవెన్చువల్గా. రిషబ్ పంత్కి ఇంజురీ అయినప్పుడు తను ఆడాడు ఎక్కువ కాలం, బట్ అగైన్ ధ్రువ్ జురేల్ని సెలెక్ట్ చేశారు. రిషబ్ పంత్ వెనక్కి వచ్చేసాడు. సో KS భరత్ హీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ టెస్ట్ సెటప్ అండ్ ఇప్పుడు తను రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో 32 సంవత్సరాలు మాత్రమే, బట్ హీఈస్ అనౌన్స్ హిస్ రిటైర్మెంట్. సో తను 12 innings 221 పరుగులు స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 44 అగేన్స్ట్ ఆస్ట్రేలియా. That's him. But of course, IPL is done really well, but IPL ఈ మధ్యకాలం తను ఎవరు పిక్ చేయలేదు పాప అన్ఫార్చునేట్గా. సో ఇవన్నమాట వార్తలు. ఏ వార్త మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బీట్ విరాట్స్ ఇంజురీ కన్సర్న్, శ్రేయస్ అయ్యర్ ఇస్ పుట్ ఇన్ ప్రాబబుల్ ఎలివేషన్ యాస్ T20I captain, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అవైలబిలిటీ, ద టెస్ట్ మ్యాచెస్, ది ODI సిరీస్, దాంట్లో ఎవరు రావచ్చు ఒకవేళ రోహిత్, విరాట్ అవైలబుల్గా లేకపోతే, KS భరత్ రిటైర్మెంట్, అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాస్ టూర్ ఆఫ్ న్యూజిలాండ్. మీకు ఏది నచ్చిందో కమెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని స్పోర్ట్స్ వార్తలు కావాలంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విల్ డూ దాట్. ఫ్రెంచ్ ఓపెన్ తన ఫైనల్ సిరీస్కి వచ్చేస్తుంది. విల్ ట్రై అండ్ క్యాచ్ అప్ ఆన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ కోర్స్. అండ్ ప్రస్తుతానికి అది ఇంతే సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ డీల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.